ఎన్నో వందల సంవత్సరాల ప్రాచీన పల్లెసీమ ఈ హయగ్రీవపురం. ఆ ఊరి పక్కనే పొంచి ఉన్న సముద్ర గర్భంలోని పడబాలనం ఉప్పెనగా, వికృత ప్రళయంగా ఆ ఊరిని, ప్రజల ఊపిరిని తన గర్భంలో కలుపుకుపోతూ ఉండేది. ప్రతి క్షణం ప్రళయ భయంతో ఆ సీమ వణికిపోతుండేది. ఈ విలయాన్నించి ఆ ఊరిని రక్షించడానికి ఆదిశక్తి ఆ పొలిమేరలో త్రినేత్రంగా వెలసింది. డ్రైవర్ కొత్త హారన్ మార్చి టెస్ట్ చేశాడు. ఏ హారనా? కుక్కారు నిన్నాను, పిల్లారు నిన్నాను, నక్కారు నిన్నాను, ఈ తుపాకారులు అయితే అర్జెంట్ కారణం మార్చమను. అసలు ఈ ఎగిరిపురం టెన్షన్ ఊరు. అవునా? ఐశ్వర్య, నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను. ఐశ్వర్య, తీసుకొని బ్యాగ్. నువ్వైతే దిగడానికి అన్ని మెట్లు ఉంటే కిటికీలో చూపిస్తున్నా. నేను ఇరిగిన నాకే కదా టెన్షన్. సార్, ఐశ్వర్యరాయ్ ని ప్రకాష్ రాజు సుధాకర్ రేప్ చేస్తున్నారు. అప్పుడు ఐశ్వర్యరాయ్, ప్లీజ్ నన్ను కాపాడండి, నేనేం చేయదు. నేను అసలే మోనార్కని, నన్ను ఎవరో మోసం చేయలేరు. నువ్వు చెప్పినట్టు నేను వింటానా? నిన్నేదో ఒకటి చేసేస్తాను. ఏం చేస్తారు? అదే అర్థం కాక ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాను. చెప్పు, ఏం చేయాలి? అన్నా గువ్వల చెన్న విధు, తొందరగా రేప్ చేయన్నా, లేదంటే ఎల్లుండో ఆవులెల్లుండో నేనే చేసేస్తా. అసలే ఆపుకోలేకుండా ఉన్నాను. అక్కడ ఐశ్వర్య అరుపులు, పైన ఎగిరే ఫ్లైట్ లో నేనున్నాను. ఇదంతా చూసి ఐశ్వర్యాన్ని కాపాడదామని కిందికి దూకాను. బస్సుకు బ్రేకులు పడ్డాయి, కింద నేను పడ్డాను, నా నెత్తి మీద బ్యాగ్ పడింది, చంకలో మీరు పడ్డారు. ఏంట్రా ప్రిన్సిపల్ గారిని సంగనెక్కించుకున్నా? టెన్షన్ తో ఆయన నా చంకెక్కారు. నాన్న చూడకుండా నువ్వెప్పుడు బస్ దిగిపోను. మీకు ఎటు కనబడదు కదా అని ఊరి బోర్డర్ లోనే దిగిపోయాను. మొత్తం అబ్జర్వ్ చేసి వస్తున్నాను. ఇక్కడ 16th సెంచరీకి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి, 18th సెంచరీకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళు బొమ్మల కోసం వచ్చారు. మనకి బాగానే కిడుతుంది. ఈసారైనా పడవే తల్లి. గురుగారు, మీ పర్సనాలిటీ అండి. అవునా? మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి. మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన షారుఖ్ ఖాన్ లా ఉంటారండి. చేపలు పడక నాన్న సత్తుంటే నీ జోకులేటర్ బాబు. మీరు బ్రాహ్మణులు కదా. అవునైతే క్యాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు. నువ్వు నోర్మే, నా క్యాస్ట్ దానికలే తెలుసా? దాని క్యాస్ట్ మీకు తెలుసు కదా. అలాగంతవా? ఈడైతే బలానేది గెలాలేదో వచ్చి కూకున్నాడు. దేంతో పడతాడా? జావ్ మచిలీ, जाओ मछली, जाओ जाओ मछली, जाओ जाओ जाओ. చేపలు ఎగిరెళ్తున్నాయేంటి? ఇదిగో మొత్తం గైడ్, నీ కాడికైడ్ చేపలు ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవి మూసి నది చేపలు. వీటి మెదడు తోకలో ఉంటుంది. రా అంటే పోతాయి, పో అంటే వస్తాయి. అందుకే నీటిలోకి జావ్ అన్నాం. అవి ఒడ్డుకి ఆవయి మా సంచిలో పడ్డాయి. అయితే నేను అంటాను, అనండి. ఆవు అనకండి, పోతాయి. జావ్ అనండి, వస్తాయి. చేప కాదు, ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు. అయితే మరి నానెవరిని? మీరెవరో మీకే తెలవనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది తొండా భయ్యా? ఇవిగో చూడండి, ఇవే బద్దెలు. ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు. అక్షంతలు వాటి మీద వేస్తారు. ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు దొంగలు. మరి కొమ్మ కొమ్మ కలిస్తే ఏంటవుతుంది? కోతి చస్తుంది. అప్ప గురించి మాట్లాడితే పప్ప గురించి మాట్లాడతాం. ఇంతకీ ఎవరి పేర్లు చదువుతారు? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర్లు చదువుతా. మా నాన్న ఉన్నానే ఊర్లోనే ఉన్నావు, కానీ నీది ఊరు కాదు కదా, నువ్వు ఊరుకో. సరే, వాటి మీద అక్షంతలు ఎవరేస్తారు? ఉందిగా ఈ ఊరికి పెద్ద పేరెంటాలు అన్ని ఆవిడే చూసుకుంటుంది. అమ్మా, నీ శక్తిని చూపెట్టు. దొంగెవరో బయట పెట్టు. మరిడమ్మ నాగరాన్ని విజయం నేను తీశానా? విజయం నేను తీశానా? విజయం నేను తీశానా? మా బాబాయ్ రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? మరిది వెంకట్రమణ తీశాడా? వెంకట్రమణ తీశాడా? వెంకట్రమణ తీశాడా? మరదలు చిన్నతల్లి తీసిందా? చిన్నతల్లి తీసిందా? మస్తాన్ సాహెబ్ తీశాడా? మస్తాన్ సాహెబ్ తీశాడా?
చిదంబరం గారు తీశారా? చిదంబరం గారు తీశారా? నాది ఊరు కాదు. నువ్వు కళ్ళు చిదంబరం, వాడు పళ్ళు చిదంబరం అని వాళ్ళ పక్కింటి పంతులు గారు. అయితే నాన్న కాదా? నాగరం నువ్వు తీసావా? నాగరం నాన్న తీనేదా? నువ్వు కళ్ళు చిదంబరం కాదురా, టెన్షన్ చిదంబరం. గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? లేదు లేదు, నేను తీయలేదు. అన్యాయం, బేకరార్, నేను ఒప్పుకోను. నాకేమీ తెలీదు. ఏంటమ్మా ఏమిటిది? అమ్మవారు కూడా వెనకాలంది కదా అని ఇలా దారుణం చేస్తారా మీరు? వాడు ఎలాంటి వాడు? ఐసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటి వాడు. వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తీస్తాడు? నట్టులు తీసేసి రిటీలు తీసేసి రైలు బద్దెలు కలిపితే బండి పడిపోతుంది. ఈ కుర్రాలు పెట్టి బద్దెల్ని కలిపేసి కాపరాలు కూల్చేస్తావా నువ్వు? ఈ గల్తీ పూజలు నేను నమ్మను. సత్యం లేకుండా అమ్మ పలకదు. ఏ ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు. ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది. చెప్పమ్మా, ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడు? అమ్మోయ్, మరిడమ్మ నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మా. ఏంటది? ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని దొంగతనం అంటాడు. ఇదిగోనమ్మ నాగరం, వద్దన్నా ఏం లేదు. తప్పైపోయింది. తప్పైపోయిందమ్మా. దానంటూనే చిన్నదో చిన్నదో, మటగాడికొచ్చిందే చిన్నదో చిన్నదే. తాగై తాగై ఫుల్ బాటిల్ తాగై తాగై ఎల్లై ఎల్లై ఎల్లెల్లై ఎల్లై. ఈ క్యాంప్ లో నాన్న పాట పాడి మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యచకితులను చేయబోతున్నాను. ఈ దెబ్బతో జేసుదాసు మంగళంపల్లి ఎగిరిపోవాలా, ఘంటసాల దిగి రావాలా. నా రాగం పెద్దది, తాళం పొట్టిది, కంఠం చిన్నది. అన్ని మూసుకొని కాసుకుంది.